వెల్కమ్ టు మై ఛానల్ మోరల్ టాక్స్ తెలుగు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రీతి అనే అమ్మాయి యొక్క జీవితంలో జరిగిన సంఘటనల గురించి ఈ స్టోరీలో చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి కష్టాలు, మొదటి ప్రేమ. ప్రీతిది ఒక మధ్యతరగతి కుటుంబం. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అమ్మా నాన్న, అమాయకపు తమ్ముడు, ప్రేమగా చూసుకునే అమ్మమ్మ, వీళ్ళే ప్రీతి చిన్న ప్రపంచం. కానీ తనకు తెలియదు ఈ ప్రపంచం నవ్వుల ప్రపంచం కాదు అని. తన అనుకున్న వారే తనని ఏడిపిస్తారని. వాళ్ళ అమ్మా నాన్నది ఇష్టం లేని పెళ్ళి కావడంతో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గొడవలే, ప్రతి చిన్నదానికి అరుచుకోవడాలే. చిన్న వయసులో తనకి తెలిసేది కాదు ఎందుకు ఇలా జరుగుతుందో అని. కానీ తను టీనేజ్కి వచ్చాక తెలిసింది ఏం జరుగుతుందో ఇంట్లో. వాళ్ళ అమ్మా నాన్న పరిస్థితి చూసి రోజు ఏడ్చేది. ఒక్కరోజు కూడా ఏడవకుండా నిద్రపోలేదు. ప్రీతికి తన తమ్ముడంటే ప్రాణం. ఎందుకంటే వాళ్ళ తమ్ముడికి బ్రెయిన్లో హోల్ ఉండడం వల్ల మానసిక ఎదుగుదల లేదు. తన తమ్ముడికి ఏం తెలియని అమాయకుడు. ప్రీతి చిన్న వయసులో అందరిలాగే బాగా చదవాలి, మంచి జాబ్ చేయాలి అని అనుకుంది. కానీ తనకు ఏం తెలుసు, జీవితంలో ఏది శాశ్వతం కాదు అని. ఆఖరికి తన కలలు కూడా. వాళ్ళ ఇంట్లో పరిస్థితుల వల్ల ప్రీతి 7th క్లాస్ నుంచే అన్ని పనులు నేర్చుకుంది. వాళ్ళ అమ్మ ప్రీతి మీద అన్ని పనులు వదిలిపెట్టేసి తాను బయటకు వెళ్ళిపోయేది. వాళ్ళ నాన్న ఇంట్లో కంటే క్యాంప్స్లోనే ఎక్కువగా ఉంటారు. ప్రీతి అన్ని పనులు చూసుకొని స్కూల్కి వెళ్ళేది. స్కూల్లోనే హ్యాపీగా ఫ్రెండ్స్తో నవ్విస్తూ ఉండేది. తన ఇంట్లో పరిస్థితి ఇది అని ఎవ్వరితో చెప్పుకోలేదు. తనలో తానే బాగా బాధపడేది. కానీ ఫ్రెండ్స్ ముందు తనకు ఏ కష్టాలు లేనట్టు నటించేది. అలా చిన్న వయసు నుండే తనకు అమ్మా నాన్న ప్రేమ కరువయ్యింది. నాకు ఇది కావాలి అని ఏ రోజు అడగలేదు. వాళ్ళు ఏది తెచ్చినా నవ్వుతూ తీసుకునేది. వాళ్ళు ఏం తెచ్చినా ఆనందపడేది. ఇవన్నీ ఇలా ఉండగా 8th స్కూల్ మారింది. తనకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు. పేరు పవన్. పవన్కి ప్రీతి అంటే చాలా ఇష్టం. స్నేహం నుంచి ప్రేమగా మార్చుకున్నాడు. పవన్ ధైర్యం చేసి ప్రేమికుల రోజు ప్రీతికి ప్రేమ విషయం చెప్పాడు. కానీ ప్రీతి ఒప్పుకోలేదు. ఫ్రెండ్స్గానే ఉందాం అని అనింది. కానీ పవన్ తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. తనని వాళ్ళ ఇంట్లో కూడా పరిచయం చేశాడు. ఇలా అవుతూనే 10th క్లాస్కి వచ్చారు. అమ్మాయిలు ఎప్పుడూ నిజంగా ప్రేమించే వారిని ప్రేమించరు, మోసం చేయాలనుకున్న వాడినే ఇష్టపడతారు. అప్పుడు పరిచయం అయ్యాడు ప్రణయ్. ప్రణయ్ ప్రీతి వాళ్ళ క్లాస్ కాదు, తాను వేరే క్లాస్. తెలుగు, ఇంగ్లీష్ క్లాసులు మాత్రమే వాళ్ళని కలిపి కూర్చోబెడతారు. అలా ప్రీతికి ప్రణయ్ పరిచయం అయ్యాడు. వాడు వాళ్ళ మేడంని ప్రేమించి ప్రేమలేఖ రాశాడు. అది ప్రీతితోనే వాళ్ళ మేడంకి ఇప్పించాడు. ఎందుకంటే ఆ మేడం వాళ్ళ ఇల్లు ప్రీతి వాళ్ళ ఇంటి పక్కనే. అప్పుడు ప్రీతికి తెలియదు ఆ లేఖ ప్రీతిని తొలి ప్రేమలోకి తీసుకొని వెళ్తుంది అని. లేఖ తీసుకొని వాళ్ళ మేడం కంటే ముందు తానే చదివింది. అప్పుడు అనుకుంది ప్రేమ ఇలా ఉంటుందా అని. తరువాత ప్రీతి వాళ్ళ మేడంకి ఆ లేఖను ఇచ్చింది. ఆమె దాన్ని చింపి ప్రీతిని లాగిపెట్టి ఒకటి కొట్టి, ఇలానే ఇవ్వు వాడికి అని అనింది. ప్రీతి అలాగే వాడిని కొట్టి ఆ కాగితం ముక్కలు వాడి మొహం మీద కొట్టింది. అప్పటి నుండి ప్రణయ్ ప్రీతితో ఎక్కువగా మాట్లాడడం,
చేసేవాడు. ప్రీతి అంటే కొద్ది కొద్దిగా ఇష్టం మొదలయ్యింది. అది ప్రేమగా మారింది. కానీ ప్రీతికి చెప్పలేకపోయాడు. ప్రణయ్ తన స్నేహితురాలైన స్నేహతో చెప్పించాడు. అప్పటికే వాళ్ళ మేడంకి రాసిన లేఖ చదివిన ప్రీతికి ప్రణయ్ అంటే కొంచెం మంచి అభిప్రాయం ఉంది. ఆలోచించుకోవడానికి సమయం అడిగి ప్రణయ్ మంచివాడా కాదా అని ప్రణయ్ ఊరిలో ఉన్న వాళ్ళ క్లాస్ వాళ్ళని అడిగింది. వాళ్ళు వాడు చాలా మంచివాడు అని చెప్పారు. ఇవన్నీ చూస్తున్న పవన్ ప్రీతికి చాలా చెప్పి చూశాడు. వాడు మంచివాడు కాదు అని వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చెప్పించాడు. కానీ ప్రీతి వినలేదు. 3 నెలల తర్వాత ప్రణయ్కి ప్రేమిస్తున్నాను అని చెప్పింది. ఎవరైనా వారు నేరుగా అనుభవిస్తేనే కానీ కొన్నిటి విలువ తెలియదు. ఒకరి ప్రేమ కోసం మరొకరి స్నేహాన్ని కూడా వదులుకోవడానికి ఇష్టపడింది ప్రీతి. మరి అటువంటి ప్రేమ ప్రీతిని తన పరుగును ఎక్కడి దాకా తీసుకెళ్ళనుందో, ప్రీతి తొలి ప్రేమను ఎలా అనుభవించిందో తరువాత భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.